నమస్తే, వెల్కమ్ టు రంగస్థలం. ఇప్పుడంతా ఎన్నికల సీజన్. ఇలాంటి వేళ పొలిటికల్ రంగస్థలంపై ఎవరి క్యారెక్టర్ వారిదే, ఎవరి సీన్ వారిదే, ఎవరికి వారే హీరోలు, ఎవరికి వారే తిరుగులేని వారు. ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది, ఒక్కోసారి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా ఎవరి పరివ్యూహం వారిదే. మరి క్షణ క్షణం టెన్షన్ అన్నట్లుగా సాగే రాజకీయ రంగస్థలంలో విజేత అయ్యేదెవరు, పరాజితులుగా మిగిలేదెవరు? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది రంగస్థలం. మరెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదామా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మే 13న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న అన్ని పార్టీలు ఇప్పుడు మేనిఫెస్టోల విడుదలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ తన హామీ పత్రం విడుదల చేయగా, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ నెలకొంది. ఏం చేస్తామో చెబుతూ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం జగన్. విపరీతమైన ప్రజాకర్షక హామీలు లేకపోయినా గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయా పథకాలకు ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచారు. అమ్మఒడి 2000 రూపాయలు పెంచడంతో పాటు రైతులకు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని కౌలు రైతులకు వర్తింపచేయడం కీలకాంశంగా మారింది. ఇలాంటివే మరికొన్ని హామీలు ఇచ్చిన సీఎం జగన్ తనకు మోసం చేయడం రాదని, కేవలం అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగం, రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ, ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. అధికార వైసీపీ మేనిఫెస్టో విడుదల కావడం అయితే ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని అంశాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. టీడీపీ సూపర్ 6 పేరుతో గతంలోనే 6 అంశాలను ప్రకటించింది. వాటిని ఓసారి గమనిస్తే యువగలమంటూ నిలదీస్తూ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. లేదంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కింద ఇస్తామని ప్రకటించింది. మహాశక్తి పథకం కింద తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సాయం అందించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీనిచ్చింది. ఇక దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఇక అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలను